నమస్తే అండి. వెనకమాల డ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది. అది మీకు బాగా ఎక్కువ వస్తే నేను వాయిస్ ఓవర్ ఇస్తా. మన మిద్దె తోటలో నేను ఇన్ని వంకాయలు వస్తాయని అనుకోలేదు. కోసేసాను, కిలో పైన వంకాయలు వచ్చినాయండి. ఏం కాస్తున్నాయి వంకాయలు, అసలు ఎన్ని వంకాయలు అండి. బెండకాయలు ఇట్లా రోజు 3 అట్లా వస్తున్నాయి. దొండకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, నేను పాస్మేట్ కొడటానికి నేను కోసేసుకున్నాను కూరగాయలన్నీ. ఇగోండి ఎన్ని వంకాయలు వచ్చినాయి, దొండకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి. నేను కరేపాకు కూడా కోసేస్తున్నా. ఎందుకంటే కరేపాకు కోసిన కొద్దికి మనకి చెట్టు గుమ్మటంగా అవుతుంది. నేను ప్రూనింగ్ చేసేస్తున్నాను. రండి కరేపాకు చెట్టు ఎట్లా చేస్తాననే చూద్దురు. కానీ ఒక్కసారి ములగ చెట్టు పువ్వు చూడండి. కుండీలో ములగ చెట్టు ఎంత బాగా వచ్చిందో, అసలు భలే వచ్చింది. ములగ చెట్టు మట్టికి బాగా వచ్చింది. ఇదిగోండి ఈ కరివేపాకు అంతా నేను ప్రూనింగ్ చేసేస్తున్నా, మండలు కట్ చేసేస్తున్నా. మండలు కట్ చేసేస్తే చిగురు బాగా వస్తుంది మొత్తం. ఎప్పుడైనా కరివేపాకుని ఇట్లా కట్ చేసేయాలి. కట్ చేస్తే చాలా బాగుంటుంది. చెట్టు కూడా మంచిగా పెరుగుతుంది మనకి. ఇది 12x12 గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి. చిన్న కరివేపాకు వాసన భలే ఉంటుంది. ఇలా కట్ చేసినాక కొంచెం పశువుల ఎరువు కుండీల్లో ఇచ్చేసి రోజు బియ్యం కడిగిన నీళ్ళు కరివేపాకు చెట్టుకి పోస్తే చక్కగా పెరుగుతుంది, పచ్చగా వస్తుందండి. కట్ చేసినాక ఎప్సమ్ సాల్ట్ వేస్తానండి. కంపల్సరీ ఎప్సమ్ సాల్ట్ వేయాలి. మెగ్నీషియం సల్ఫేట్ మొక్కకి చాలా అవసరం. ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి. బాగా నీళ్ళల్లో గుంజేసి కరివేపాకు కారం కొట్టేస్తా. ఎంత బాగా వచ్చింది, చాలు. ఇగోండి ఈ చెర్రీ టమాటాలు మొన్న కొన్ని కోసాను కదా, ఇప్పుడు కొన్ని కోసేసుకుంటాను. ఎందుకంటే పక్షులు తినకుండా ఉంటాయి. నాకు ములక్కాయలు కోసాను. ములక్కాయ చెర్రీ టమాటా వేసి చూపిస్తాను మీకు. అసలు ఎంత బాగుంటుందో, బాగానే ఉన్నాయి. ఇట్లా పట్టుకోండి. ఇట్లా కోసేస్తే పండిపోతాయండి. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి చూడండి. అంకుల్ చేతిలో పెట్టాను. మళ్ళీ కవర్ వేసేస్తా. ఇదిగోండి ఎంత కరివేపాకు కోసుకున్నాం. వంకాయలు, దొండకాయలు, కరివేపాకు కారం కొడతాను. ఓకేనా అండి? సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి, ఏమనుకోవద్దు. వాళ్ళ ఫాస్ట్గా మీతో చాలా రోజులు అయింది మాట్లాడాలనిపించిందండి. అందుకని ఇన్ని వంకాయలు, దొండకాయలు వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. భగవంతుడికి కూడా మందారాలు ఉన్నాయి. ఇగోండి ఇట్లా పోస్తున్నాయి మందారాలు చక్కగా. నేను స్నానం చేసి వచ్చినాక కోసుకుంటాను. ఇగోండి ఒకే చెట్టుకి 2 కలర్స్ అండి. చాలా బాగుంటాయి. అసలు ఎంత అందంగా ఉంటుందో. చిన్న కుండీలో, ఇది మట్టి కుండీలో పెట్టుకున్నాను నేను. వీడియో ఆపేసినాక సౌండ్ ఆగిపోయింది. ఈలోపు ఇట్లా కరివేపాకు ఇట్లా కోసుకుందామని ఇక్కడ కూర్చున్నానండి. వెనకమాల వాటర్ లిల్లీ చూడండి ఎంత మంచిగా పూసిందో. చక్కగా చేస్తానంటే కాసేపు నీళ్ళల్లో వేసి పెట్టేస్తా. వేసి క్లాత్ మీద ఆరేసి కరివేపాకు కారం కొట్టుకుంటా. చాలా బాగుంటుంది మన ఇంట్లో. అసలు సువాసన ఇట్లా కట్ చేస్తుంటేనే ఎంత మంచి వాసన. ఈ కరివేపాకు భలే మంచి కరివేపాకు అండి. మన ఇంట్లోనే ఆకుకూరలు, మన ఇంట్లోనే కూరగాయలతో నాకైతే వంటలు అయిపోతున్నాయండి. ఎంత హ్యాపీగా ఉందో అసలు. తమలపాకులు చూడండి. తమలపాకు చిన్న కుండీలో పెట్టుకున్నాను. ఎంత బాగా పెరుగుతుందో. కరివేపాకు మట్టికి భలే వచ్చింది. ఈసారి విత్తనాలతో కూడా చేద్దాం.
ఈ మధ్య విత్తనాలలో మంచి పోషకాలు ఉన్నాయి అంటున్నారు. నేను అందుకే విత్తనాలను కూడా పారేయట్లేదు. ఓకే అండి, ఉంటానండి. బై అండి.